ఈ వ్యాధి ఎవరో ఒక వ్యక్తి వల్ల వ్యాపించదు. ఈగలు, దోమలు, క్రిములు ఇవి ఒక చోట నుంచి ఒక చోటుకు వెళ్తూ ఉంటాయి. వాటి వల్ల ఇది వ్యాపిస్తుంది. చూడండి, ఇవన్నీ మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా ఒక్కటే, వీళ్ళ ఇంటి మనుషులు ఎవరు బయటికి రావడానికి వీల్లేదంతే. తెలిసిందా? మేము మా అక్కని ఇక్కడి నుంచి తీసుకెళ్తాము. మమ్మల్ని ఆపే అధికారం మీకెవరికీ లేదు. మేము ఇద్దరం, మీరు ఒక్కరు. మేము ఇప్పుడు ఇది చూస్తాం, మీరు ఆసుపత్రికి ఎలా వెళ్తారో మేము ఇక్కడే మా అధికారాన్ని చూపిస్తాం. చూడండి బాబు, మాకు మీతో గొడవ పడాలని లేదు. మమ్మల్ని వెళ్ళనివ్వండి చాలు. వీళ్ళు ఇలా చెప్తే వినరు. అక్క, నీ బాబు ఏదో ఒక విధంగా అక్కనే ఆసుపత్రికి తీసుకెళ్ళు. కానీ నాన్న నువ్వు. నేను వెళ్ళని ఆపుతాను. వెళ్ళు బాబు, త్వరగా వెళ్ళండి. రా అక్క. వెళ్ళండి తల్లి, త్వరగా వెళ్ళండి. లెగక్క, లెగు లెగక్క, త్వరగా త్వరగా. ఆగండి ఆగండి. చూడండి, ఇక్కడి నుంచి పారిపోండి, లేదంటే ఇప్పుడు నేను ఎంతకైనా తెగిస్తాను. బాబు పదక్క. ఏదైనా బండి గానీ టాంగా గానీ కనిపిస్తే ఆపు బాబు. పదండి పదండి. ఇక్కడ టాంగాలు ఏమీ లేవు. పదండి పదండి. గంగా, గంగా. అక్క, అక్క. నాన్న, అక్కకేమైంది? మనకి ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది. నాన్న, ఇప్పుడు ఏం చేద్దాము? ఒక పని చేద్దాం, అక్కని బండిలో తీసుకెళ్దాం. అక్క. లే తల్లి, నెమ్మది నెమ్మదిగా లే తల్లి, జాగ్రత్త. అక్క, జాగ్రత్త అక్క. జాగ్రత్త జాగ్రత్త తల్లి. భీమ్, నేను టాంగాలాగుతాను. నీకు ఎంత వీలైతే అంత తోస్తూ ఉండు. సరే నాన్న. భీమాబాయి, ఇప్పుడు మనం కాస్త ధైర్యంగా ఉండాలి. ఒకవేళ మనమే ధైర్యం కోల్పోయినట్టు అప్పుడు ఏమైనా తెలిసిందా? లేదు. కానీ కొంతమంది బొంబాయి నుంచి ఊళ్ళోకి వచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరు ఎలా ఉన్నా వాళ్ళు ఊళ్ళకి వెళ్ళిపోతున్నారంట. జనాలందరూ ప్రాణాలు కాపాడుకోవడానికి బొంబాయి విడిచి వెళ్ళిపోతున్నారంట. పురంజన్ బాబు, ఇప్పుడు బొంబాయితో మాకేం సంబంధం లేదు. అక్కడేం జరిగిన ఏమైపోయినా మాకేంటి? నువ్వు లోపలికి వెళ్ళు బాలా. ఇది నీకు సంబంధించిన విషయం కాదు. మాకిప్పుడు కేవలం అక్క బావతోనే సంబంధం. బాలా, నువ్వెప్పుడు ఇంత స్వార్థపరుడు అయ్యో? గంగా, నువ్వు ధైర్యంగా ఉండు, నీకేమి అవ్వదు. ఏమైంది నాన్న? ముందు దారి బాగాలేదు, బురద నీళ్లున్నాయి. దీన్ని కూడా దాటేస్తాంలే నాన్న, నువ్వు పద. బాలన్నయ్య,
నీకు బొంబాయి పేరెత్తే ఎందుకు అంత కోపం వస్తుంది? బొంబాయిలో ఏం జరుగుతుందో దాంతో నీకు సంబంధం లేదా? అయితే సూటుగా చెప్పొచ్చుగా, ధ్రువ కూడా ప్లేగ్ సోకాలని కోరుకుంటున్నావు. నేను ఎందుకు అనుకుంటాను ధ్రువ ప్లేగ్ రావాలని? మరి దీనికి అర్థం ఏంటి? ఇలా ఎందుకన్నావు నువ్వు? బొంబాయిలో ఏం జరుగుతుందో మనకేం సంబంధం లేదని. ధ్రువ్ బొంబాయి వెళ్ళాడు, వాడి గురించి బాధ లేదా నీకు? ఒకవేళ బాధ లేకపోతే అప్పుడు నువ్వు కూడా ఆ మంగేష్ ఇంకా సేట్ గారి లాగే వాళ్ళకి వాళ్ళ గురించి తప్ప ఎవరి గురించి దిగులుండదు. చూడు ఆనంద్, నాకు ఇప్పుడు నీతో వాదించాలని లేదు. నాతో వాదించవా? వాదించకపోతే కనీసం బాధపడు. మా అందరితో కలిసి బాధ పంచుకో. ఎందుకంటే ఇతరుల కష్టాన్ని పంచుకుంటే అప్పుడు సొంత బాధను భరించగలిగే శక్తి పెరుగుతుంది. అందరూ భీమ్లాగా నాకు నీతులు చెప్పొద్దు. అందరు నాకు నీతులు చెప్పేవాళ్ళే. నేను పిచ్చోడిని కాదు. అది నాకు తెలీదు, కానీ ధ్రువ్ మాత్రం పిచ్చోడే. వాడు వెళ్తూ వెళ్తూ కూడా ఇలానే చెప్పాడు, బాలానయ్యతో చెప్పండి నన్ను క్షమించమని. డాక్టర్ గారు, డాక్టర్ గారు! ఏమైంది? డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఈమె నా కూతురు. ఈమెకి ప్లేగ్ సోకింది. తొందరగా చికిత్స చేయండి డాక్టర్ గారు. ఆమెను టాంగాలోంచి దించు. అలాగే డాక్టర్. వెళ్ళి. నమస్కారం అండి. మీరేంటి ఇంత రాత్రి? చెప్పండి, నేనేం సహాయం చేయాలి? చూడండి సార్, నా కొడుకు ధ్రువ బొంబాయి వెళ్ళాడు ఇంగ్లీష్ బ్యాండ్లో చేరటం కోసం. శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. సార్, మీతో ఒక విషయం చెప్పాలి. నిజమేనా సార్? బొంబాయిలో ప్లేగు సోకిందంట కదా సార్? నాకు నా కొడుకు గురించి చాలా ఆందోళనగా ఉంది సార్. ఒకవేళ మీరు ప్రయత్నిస్తే నా కొడుకు క్షేమం గురించి సమాచారం తెలుస్తుంది. మీ దగ్గర యంత్రాలు కూడా ఉన్నాయి కదా సార్? దయచేసి కాస్త ఆరా తీయండి సార్. ఏ కొడుకు గురించి మాట్లాడుతున్నావు సార్? మాకున్న సమాచారం బట్టి ఒక కొడుక్కి మీరు అంతిమ సంస్కారాలు చేసేశారు. ఇప్పుడే కొడుకు, మరి ఇంకొక కొడుకు కూడా ఉన్నాడా మీకు? ఎత్తి పడవకండి సార్. అదంతా సామాజిక ఒత్తిడి వల్ల జరిగింది. అలా చేయాల్సి వచ్చింది. అందుకే రాత్రిపూట వచ్చాను సార్. ఎంతైనా కొడుకు కొడుకే అవుతాడు కదా సార్. ఇన్స్పెక్టర్ గారు, సేట్ గారు తన కొడుకుని చాలా ప్రాణంగా ప్రేమిస్తారు. నేను ప్రతిరోజు చూస్తాను. ఈయన తన కొడుకుని తలుచుకుంటూ ఉంటారు. మీకు కూడా పిల్లలు ఉండొచ్చు కదా. కేవలం ఒక్కసారి తండ్రి మనసుతో మీరు ఆలోచించి చూడండి సార్. విచిత్రంగా ఉంది.
మీరు ఎలా ప్రాధేయపడుతున్నారంటే మీరు ఎప్పుడు కోరుకుంటారు చూడండి, చిన్న జాతి వాళ్ళు మీ ముందు ప్రాధేయపడాలన్నట్టు. మొత్తం తిరగబడింది. వెళ్ళండి వెళ్ళండి, నాకు చాలా పనులున్నాయి. అలా అనొద్దు సార్. సేట్ గారు పదండి, రండి. ఆగండి. సార్ సరే, నేను తెలుసుకొని చెప్తానులే. ధన్యవాదాలు సార్. కానీ మీరిద్దరూ ఇప్పుడైనా ఆలోచించండి. మీరు ఎప్పుడూ రామ్జీ ఎదురుగానే తన కొడుకు భీమ్ని రకరకాలుగా వేధిస్తుంటారుగా, అప్పుడు ఆ తండ్రి మనసు ఎలా ఉంటుందో అని. వెళ్ళండి. అలాగే సార్. సరే, ఇంతకీ మీది ఏం జాతి? ఈ హాస్పిటల్లో మీది డాక్టర్ జాతి, మా అందరిది రోగుల జాతి. బ్రిటిష్ ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన సుబేదార్ని. ప్రస్తుతం నేను ఒక ఇంజెక్షన్ ఇచ్చాను. మరో 6 గంటల తర్వాత రెండోది ఇస్తాను. ఈ లోపల మీరు బయటికి వెళ్ళండి. బయట నా కాంపౌండర్ ఉంటాడు, మీ మీద శానిటైజర్ చల్లుతాడు. మీరు రోగిని తాకారు కదా, కనుక ఆ ప్రభావం మీ మీద కూడా ఉండొచ్చు. ఈమె గురించి రేపు ఉదయం వరకు చెప్పగలుగుతాను. మా అక్కకి తగ్గిపోతుందా డాక్టర్ గారు? చెప్పానుగా, రేపు ఉదయం వరకు చెప్తానని. డాక్టర్ గారు, నా కూతుర్ని కాపాడండి. నేను మందు చల్లేశాను, క్రిములు చచ్చిపోయి ఉంటాయి. ఇప్పుడేం ప్రమాదం ఉండదు. మీరు వెళ్ళి బయట కూర్చోండి. సేట్ గారు, ఈ పోలీస్కి బాగా పిచ్చెక్కినట్టుంది. ఏవేవో పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. కానీ మీరిద్దరూ ఇప్పుడైనా ఆలోచించండి. మీరు ఎప్పుడూ రామ్జీ ఎదురుగానే తన కొడుకు భీమ్ని రకరకాలుగా వేధిస్తుంటారుగా, అప్పుడు ఆ తండ్రి మనసు ఎలా ఉంటుందో అని. నేను ఇక్కడికి నా కొడుకు గురించి తెలుసుకోవడానికి వచ్చాను, కానీ వీడేమో రామ్జీ గురించి ఆలోచించమంటున్నాడు. అసలు మనకేం అవసరం రామ్జీ సత్పాల్ గురించి ఆలోచించడానికి? మనం పెద్ద జాతి వాళ్ళం, ఆ చిన్న జాతి వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి అసలు? బాగా చెప్పారు సెట్ గారు. అసలు మనం పుట్టిందే వాళ్ళ మీద పెత్తనం చెలాయించడానికి. అసలు వాళ్ళు జన్మ ఎత్తిందే మన దౌర్జన్యాన్ని భరించడానికి. అదే కదా, కానీ ఈ విషయం ఈ పోలీసులకి ఎవడు చెప్తాడు? ఒక్కసారి వీడు నా కొడుకు ఆచూకీ తెలుసుకుని చెప్పనివ్వు చాలు. చెప్తాడు సెట్ గారు, చెప్తాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈ పోలీస్ ఎప్పుడైనా మన వీధిలోకి వస్తాడు, అప్పుడు అతనికి దాహం వేస్తుంది. అప్పుడు ఇతను నీళ్లు తాగటానికి ఓ రామ్జీ సత్పాల్ ఇంటికి వెళ్ళడు, మీ గుమ్మం దగ్గరికే వస్తాడు. మరి నీళ్లు తాగిన రుణం తీర్చుకోవాలిగా సెట్ గారు. పద. నాన్న, అక్కకి నయమైపోతుందిగా. రెండో ఇంజెక్షన్ చేయగానే అక్కకి తగ్గిపోతుంది. పదండి పదండి, త్వరగా పదండి. డాక్టర్ గారు చూడండి, మా అబ్బాయి పరిస్థితి ఏం బాగలేదు. మీరు తొందరగా చూడండి. అరే, లోపలికి తీసుకెళ్ళండి. పదండి, లోపలికి పదండి. ఆ అబ్బాయికి కూడా ప్లేగ్ వచ్చిందా నానా? అవును భీమ్, అయి ఉండొచ్చు. లేకపోతే ఇంత రాత్రి ఇంకెవరు వస్తారు? మీరు ఏ జాతి వాళ్ళు మర్చిపోయారా? ఇక్కడ మధ్యలో ఎందుకు కూర్చున్నారు? వెళ్ళి బయట కూర్చోండి.
ఏంటి చూస్తున్నావు? నేను మనుషులు గుర్తుపడతాను. ఇదిగో ఇప్పుడు వచ్చాడు కదా ఆయన, చాలా పెద్ద మనిషి. మీరు ఇక్కడ కూర్చోడం కనుక చూస్తే మండిపడిపోతాడు. త్వరగా వెళ్ళండి, వెళ్ళండి. పద బాబు. మానవత్వం అనేది మచ్చుకైనా లేదు. కేవలం జాతి జాతి ఇదొక్కటే. జాతి గురించి అడుగుతుంటారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక మనిషికి మరొక మనిషికి ముఖము ఆకారం వేరుగా ఉండొచ్చు, శారీరక నిర్మాణం ఒకేలా ఉంటుంది. మరొప్పుడు ఈ హెచ్చుతగ్గులు భేదభావాలు ఎందుకు? పోనీ నాన్న, ఇప్పుడు అక్క గురించి మాత్రమే ఆలోచించు. అక్కకి నయమైపోతుందిగా. అవును బాబు, నయమైపోతుంది. నువ్వేం దిగులు పడకు. అక్కకేమీ చెడు జరగదు. చెడు జరిగింది నాన్న. మాధవి అక్కలాగా అక్క కూడా ఇప్పుడు వితంతువు అయిపోయింది. పూర్తిగా ఉప్పు కారం లేని ఆహారమే తీసుకోవాలి. అది కూడా స్వయంగా తనే వండుకోవాలి. మనం గంగా అక్కకి జుట్టు కత్తిరించొద్దు. ఇంకా అక్కని స్వయంగా నీళ్లు తెచ్చుకోమని పంపించొద్దు. అలాగే తనని అన్నం వండుకోమని చెప్పొద్దు. మనతో పాటే తింటుంది. ఇంకా మనం తినే భోజనం అక్కకి కూడా పెడదాము. చెప్పు నాన్న, మనం గంగా అక్కని మనకి దూరంగా ఉంచంగా. లేదు బాబు, అలా ఎన్నటికీ చెయ్యం. అది జరగని పని. కాని భీమ్, భర్త లేకపోతే ఒంటరిదైపోతుంది. తను బతకడం కష్టమైపోతుంది. అలా ఎలా బతకడం కష్టమవుతుంది? నువ్వు, నేను, అమ్మ, మంజుల అక్క, ఆనంద్ అన్నయ్య, బాల అన్నయ్య, అత్త, మనం అందరం కలిసి అక్క జీవితంలో ఏ లోటు లేకుండా చూసుకుందాం. ముందు అక్కకి తగ్గిపోతే చాలు. మనం అక్కని ఇంటికి తీసుకెళ్దాం. సరే బాబు. డాక్టర్ గారు, మా అమ్మాయికి ఎలా ఉంది? చూడండి, నేను నిస్సహాయుడిని. మీ అమ్మాయిని కాపాడలేను. అలా ఎందుకంటున్నారు సార్? ఇప్పుడు మీరే సార్ మాకున్న ఏకైక ఆశ, నమ్మకం. సరే, కానీ మా మీద కూడా ఒత్తిళ్ళు ఉంటాయి కదా, వాటికి మేము సమాధానం చెప్పుకోవాలిగా. అంటే ఇప్పుడు మా దగ్గర ప్లేగుకి ఒకే ఇంజెక్షన్ మిగిలింది. అయితే అది మేము ఒక్క పేషెంట్కు మాత్రమే ఇవ్వగలం. మొదటి ఇంజెక్షన్ ఇచ్చి 6 గంటల తర్వాత ఇదే ఇంజెక్షన్ మీ అమ్మాయికి ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి పంతులు గారి కొడుకొచ్చాడు. మరి అలాంటప్పుడు ఆయన కాదని ఆ ఇంజెక్షన్ మీ అమ్మాయికి నేను ఎలా ఇవ్వగలను? మీరే చెప్పండి. మీరు అలా అంటారేంటి డాక్టర్ గారు? మేము ముందు వచ్చాము కాబట్టి ఆ ఇంజెక్షన్ మీద మొదటి హక్కు మాకే ఉంటుందిగా. చిన్న జాతి వాళ్ళు హక్కుల గురించి మాట్లాడకూడదు. దయని యాచించాలి పెద్ద జాతి వాళ్ళ నుంచి. ఇప్పుడు దయని యాచించాల్సింది మీరు. ఎందుకంటే మేము ముందు వచ్చాం కాబట్టి ఆ ఇంజెక్షన్ మీద మొదటి హక్కు మా అక్కకే ఉంటుంది. ఒకవేళ ఇంజెక్షన్ మా అక్కకి ఇవ్వలేదంటే అప్పుడు నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాను. డాక్టర్ గారు, అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. డాక్టర్, నువ్వేంటి వీళ్ళ మాటలు వింటున్నావు? ముందు నా కొడుకుని కాపాడటమే ముఖ్యం. కానీ వీళ్ళు చెప్పేది నిజమే.
వాళ్ళు మీకంటే ముందొచ్చారు. చూడు డాక్టర్, నువ్వు వేరే వాళ్ళకి వైద్యం చేయడానికి ప్రాణాలతో ఉండవు. జాతిలో నుంచి వెలివేస్తాను నేను నిన్ను. చూడండి, కానీ వీళ్ళమ్మాయి ప్రాణం కూడా ముఖ్యమే కదా. అది ఇవ్వాలి, కాకపోతే రేపు చస్తుంది. దాంతో మాకేంటి? ఈ ఇంజెక్షన్ నా కొడుకే ఇచ్చి తీరాలి. కాదు, దాన్ని మా అక్కకి ఇవ్వాలి. ఈ ఇంజెక్షన్ నా కొడుకే ఇవ్వాలి. కాదు. భీమ్, డాక్టర్ గారు, ఇంకా ఇంజెక్షన్లు రావా ఇప్పుడు? అసలు ఈ రాత్రికే రావాల్సింది ఇంకా ఎందుకు రాలేదో? నా కూతురికి రెండో ఇంజెక్షన్ ఎప్పట్లోగా వేయొచ్చు? మరో 2-3 గంటలు నేను ప్రయత్నించగలను, కానీ ఆ తర్వాత... నువ్వు బతిమలాడుతున్నావేం డాక్టరు? ముందు వెళ్ళి మా అబ్బాయికి ఇంజెక్షన్ ఇవ్వు, లేకపోతే నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు. డాక్టర్ గారు, వీళ్ళ అబ్బాయికి ఇంజెక్షన్ ఇవ్వండి. ఇంజెక్షన్లు వచ్చేదాకా మేము ఆగుతాం.